తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ నుంచి సభ్యులంతా మేడిగడ్డ ప్రాజెక్ట్ ని పరిశీలించడానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్ట్ ని బాంబులు పెట్టి పేల్చారా లేక ఇసుకలో పెట్టిన పేక మేడల్లా కూలిందా చూసి అందరూ వాస్తవాల్ని తెలుసుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే బ్రహ్మ పదార్థం పేరుతో అంచనా వ్యయం పెంచి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకి ఈ పర్యటన ముగింపు పలకాలని రేవంత్ రెడ్డి తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్లోని మేడిగడ్డ సందర్శన కోసం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యేలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. అయితే ఈరోజు 5వ రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి శాసనసభ సమావేశాల్లో భాగంగా కూడా మొదటగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్బాబు కూడా మాట్లాడుతూ కూడా అయితే ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి జరిగినటువంటి అవినీతి నేపథ్యంలో కావచ్చు, అక్కడ జరిగినటువంటి కాళేశ్వరంలో భాగమైనటువంటి ఒక బ్యారేజ్ కూలిపోయిన అంటే అక్కడ కుంగిపోయినటువంటి బ్యారేజ్ సందర్శన కోసం కూడా ఈరోజు శాసనసభ పక్షనేత శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు శాసనమండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా అందరినీ కూడా ప్రభుత్వమే అధికారికంగా ఫీల్డ్ విజిట్ తీసుకెళ్లి అక్కడ జరిగినటువంటి లోపాలు అంటే ఒక బ్యారేజ్ కుంగడానికి గల లోపాలను కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనే విషయం పైన కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే సభ వాయిదా పడ్డ అనంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 4 ప్రత్యేక బస్సులతో పాటుగా కూడా మరొక ప్రత్యేకమైనటువంటి బస్సు సీఎం సంబంధించినటువంటి మరొక బస్సుతో పూర్తి స్థాయిలో కాన్వాయ్తో కూడా భారీ బందోబస్తు నడుమ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ముఖ్యమంత్రి కూడా అందరూ అధికారులతో సహా కూడా మేడిగడ్డ బయలుదేరి వెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేవెళ్ల ప్రాణానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం జరిపినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో జరగక ముందుకే ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే రీడిజైన్ పేరుతో కూడా చేవేళ్ల ప్రాణహితకు సంబంధించినటువంటి ప్రాజెక్టును నిలిపేసి అక్కడి నుంచి ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి మరొక ప్రాజెక్టుని కూడా నిర్మించడం కోసం కూడా రీడిజైన్ కోసం కూడా ప్రారంభించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇందుకోసం ముఖ్యంగా మొదటగా చెప్పాలంటే అతి తక్కువ బడ్జెట్ అంటే 38,000 కోట్లకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ బడ్జెట్తో ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే సుమారుగా 141 కోట్లకు పైన కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. అది పూర్తిగా పూర్తి అయ్యేసరికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయో కూడా కనీసం అంచనా వేయడానికి కూడా భయమవుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మొన్నటి వరకు అధికారంలో ఉండి ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులను నిర్మించారో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి కన్స్ట్రక్షన్ లో జరిగినటువంటి లోపాలను కూడా పూర్తి స్థాయిలో సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పక్ష నేతలతో పాటు కూడా విపక్ష నేతల్ని కూడా అక్కడ తీసుకెళ్లి పూర్తి స్థాయిలో చూపించి అక్కడ జరిగినటువంటి లోపాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సభాముఖంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ముఖ్య నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ కూడా ఇప్పటికే ప్రతి ఒక్క శాసనసభ్యుడికి అంటే 119 మంది ఎమ్మెల్యేలకు అలాగే శాసన మండలికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు కూడా ఆహ్వానం అయితే అందించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా గతంలో అధికారంలో ఉండి దగ్గరుండి కట్టించినటువంటి కాళేశ్వరాన్ని దగ్గరుండి నిర్మించి సొంతంగా ఐడియాలతో దాన్ని డెవలప్ చేసినటువంటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడికి దగ్గరుండి వచ్చి అంటే వారు అప్పుడు పడ్డటువంటి శ్రమ ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి శ్రమ పడి అహర్నిశలు కష్టపడి నిర్మించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాంటి బ్యారేజ్లు కుంగిపోవడానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి పొరపాట్లను కూడా దగ్గరుండి విశ్లేషిస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎట్టకేలా కూడా ప్రస్తుతం ఈ యొక్క సందర్శన
సందర్శన కార్యక్రమానికి అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ సంబంధించి ఈ నేతలంతా కూడా నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ బహిరంగ సభలో కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా గతంలో కేంద్ర మంత్రితో పాటు మరికొంతమంది నేతలు కూడా ఇప్పటికే అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఇప్పటికే మాకు తెలుసు, దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళడం లేదు. దీంతో పాటుగా కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ రోజు అక్కడ సందర్శన నిమిత్తం ఇక్కడ నుంచి అసెంబ్లీ నుంచి బయలుదేరినటువంటి పూర్తి స్థాయి యంత్రాంగం అంతా కూడా ఈ రోజు 3:30 సమయానికల్లా మధ్యాహ్నం అక్కడికి చేరుకోబోతున్నారు. ఆ సమయం తర్వాత కూడా సుమారు 5 గంటల పాటు 2 గంటల సమయం కూడా పూర్తి స్థాయిలో బ్యారేజీని కావచ్చు, అలాగే అక్కడ కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ తో పాటుగా కూడా మునిగిపోయినటువంటి పంప్ హౌస్ తో పాటు బాహుబలి మోటార్లను కూడా సందర్శించే అవకాశం ఉండబోతుంది. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా అక్కడ జరిగినటువంటి పొరపాట్లను కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు కూడా తెలిసే విధంగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే సభాముఖంగా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ కుంగిపోయిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో భారీ బలహాలను పోలీసులను కూడా మోహరింపజేసి ప్రతిపక్షాలు కావచ్చు ఇతర ఎవరైనా మేధావులు కూడా అక్కడికి వెళ్ళి చూసే విధంగా కూడా అవకాశం లేకుండా చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రభుత్వం హయాంలో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యుడికి అధికారికి కూడా ఆ యొక్క మేడిగడ్డ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటనే విషయం పైన కూడా అక్కడ చూపించే ప్రయత్నంగా కూడా మేము ముందడుగు వేశామని చెప్పేసి కూడా చెప్పారు. దీంతో పాటు కూడా గతంలో ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అక్కడ జరిగినటువంటి అవినీతి వల్లనే ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అన్న సందర్భంలో కూడా అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ గా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఆ టైంలో కూడా ఒక కాంట్రవర్సీ పరమైనటువంటి ఒక వ్యాఖ్యను కూడా చేయడం జరిగింది. అంటే అది కుంగిపోయిందా లేదంటే కాంగ్రెస్ నేతలే బాంబు పెట్టి పేల్చారనే విషయం పైన కూడా తను ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి కూడా సమాధానంగా ఈరోజు సభాముఖంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. బాంబులు పెట్టి పేల్చడం జరిగిందా లేదంటే ఇసుక కదిలిపోయి కుంగిపోయిందనే విషయాన్ని కూడా దగ్గర నుండి చూసేందుకు మాతో పాటు అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రేమ్. భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పయనమయ్యారు. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి అన్న ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన ఈ బృందం చేయనుంది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 40 బస్సుల్లో మేడిగడ్డకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లని ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. బ్యారేజీ నిర్మాణ లోపాలను వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నాడు. తిరుపతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరికొంతసేపట్లో రానున్నారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత వాయిదా పడింది. అక్కడి నుంచి నేరుగా 40 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది, కాళేశ్వరం ఏటీఎంలుగా మార్చింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇవాళ ప్రజలకు తెలిపేందుకు ప్రజాక్షేత్రంలో ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేడిగడ్డకు 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత 2 గంటల నుంచి మేడిగడ్డ ప్రాజెక్టులోని 7వ బ్లాక్ లో 20వ పిల్లరు కుంగిపోయింది. అక్కడ మొత్తం కూడా పరిశీలించి కుంగిపోవడానికి కారణాలు ఏంటి, ఎందుకు కుంగిపోయింది, అప్పుడు ఎల్ఎన్టీ ప్రజలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అన్ని వివరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పరిశీలన తర్వాత ఆ పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ ఉంటుంది. అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
లో అధికారులు ప్రజెంటేషన్ చేస్తారు. అయితే రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి ఏం మాట్లాడతారు, ఆయన మీడియాతో ఏం మాట్లాడబోతా ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఆయన ఇలా ఏం మాట్లాడుతున్న ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యేల నేపథ్యంలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా అటవీ ప్రాంతంలో ఉంటుంది. మహాత్మూరు మండలంలో పోలీసులు మొత్తం కూంబింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం నేతలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే సీఎం టూర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బస్సుల్లో మొత్తం నేపథ్యంలో పోలీసు ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యలు ముమ్మరం చేశాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పల్లిమెల వరకు భారీగా బలగాలు మోహరించాయి. గ్రేహౌన్స్ బృందాలు రంగంలో దించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పర్యటన ముగిసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు వెళ్లే అవకాశం ఉంది. మంత్రులంతా కూడా తిరిగి మళ్ళీ బస్సులో వెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. బ్యారేజ్ వంతెన కుంగిన పిల్లర్ మీదుగా మహారాష్ట్ర వైపు గోదావరి నదిలో పగుళ్లు తేలి పిల్లర్ల వద్ద రేవంత్ రెడ్డి బృందం వెళ్తుంది. అక్కడ సైతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్లాక్ 20 పిల్లర్ను ముఖ్యమంత్రి పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఊతల ద్వారా వస్తున్న నీటిని అధికారులు డీవాటరింగ్ చేస్తున్నారు. కుంగిన ప్రాంతంలో కాంక్రీటు పగుళ్లు తేలడంతో గోదావరి ప్రవాహాన్ని మరిసేందుకు అధికారులు ఏర్పాటు చేసి మట్టి కట్టలు ఏర్పాటు చేసిన మొత్తానికి సీఎం బృందం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఏం మాట్లాడబోతా ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రశ్నలు స్పందిస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.